నంద్యాల జిల్లా ఆత్మకూరు జూనియర్ కాలేజీలో అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిపై లెక్చరర్ దురుసు ప్రవర్తన కలకలం రేపింది. విద్యార్థి అయ్యప్ప మాలతో రావడంతో యూనిఫామ్తోనే రావాలంటూ కాంట్రాక్ట్ లెక్చరర్ సుధాకర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో విద్యార్థులకు లెక్చరర్కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ విషయం స్థానిక అయ్యప్ప స్వాములకు తెలియడంతో వారు వచ్చి లెక్చరర్ సుధాకర్ను నిలదీశారు. వివాదం ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లడంతో మరోసారి జరగకుండా చూస్తానని అయ్యప్ప స్వాములకు సర్ది చెప్పడంతో వివాదం ముగిసింది. మీరు బాబు యూనిఫామ్ లేని వాళ్ళు సార్ కింద కూర్చోటమన్నా మాల వేసుకున్న వాటి లేని వాళ్ళు కింద కూర్చోడం ఎందుకు? మీరు కూడా మీ క్లాస్లో కూర్చొని చదువుకోండి. మాల మీ ఇంటిగానే ఉన్నాను కదా స్వామి. మాల వేసుకోమ్మా, నువ్వు వేసుకోమ్మా. ఇంటికాడే వేసుకోవాలా? కాలేజ్ కాదు, కాలేజ్కి వచ్చినప్పుడు కాదు. కాలేజీకి వచ్చినావు నువ్వు పోయి మీ రూమ్ లో కూర్చోమ్మా. కింద చెప్పిన నువ్వు రూమ్ లో పోయి ఆత్మకూరు జూనియర్ కాలేజీలో వివాదానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, లక్ష్మీదుర్గ భరత్ అనే విద్యార్థి అయ్యప్ప మాల ధరించి కాలేజీకి రావడం జరిగింది. అయితే సుధాకర్ అనే కాంట్రాక్ట్ లెక్చరర్ యూనిఫామ్ లేకుండా వేరే డ్రెస్ లో వచ్చిన వాళ్ళు కూర్చోవాలని కూడా చెప్పడం జరిగింది. అయితే కింద కూర్చోవడానికి కొంతమంది తోటి విద్యార్థులు కూడా నిరాకరించారు. ఈ అయ్యప్పమాల ధరించినటువంటి విద్యార్థి పట్ల లెక్చరర్ అయితే కొంచెం దురుసుగా మాట్లాడాలని చెప్పడంతో కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానిక అయ్యప్ప స్వాములకు కూడా ఈ విషయం తెలియడంతో స్వాములంతా వచ్చి అక్కడ ఆందోళన చేపట్టడం జరిగింది. తర్వాత ప్రిన్సిపల్ కూడా జోక్యం చేసుకుని ఏం జరిగిందనే విషయాన్ని కూడా కాంట్రాక్ట్ లెక్చరర్ ను పిలిపించి తర్వాత దీనిపైన కూడా పూర్తిగా ఆరా తీశారు. అయితే పొరపాటు జరిగింది, మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని ప్రిన్సిపల్ నచ్చ చెప్పడంతో అయ్యప్ప స్వాములు కూడా అక్కడ నుంచి వెనుక తిరిగినటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే ఈ వివాదానికి తెరపడింది లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ.